ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తారనమాట. అదేంటి అంటే, ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు నిద్రపోతున్న టైంలో, తన బిడ్డలతో నిద్రపోతున్న టైంలో అతని యొక్క ప్రాణ స్నేహితులైన దగ్గర ఉన్న స్నేహితుడు ఏమని చేస్తాడంటే, వారి ఇంటికి వెళ్తాడు. అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళినప్పుడు నాకు తలుపు కొడుతూ ఉన్నాడు. ఏమని, నాకు మా ఇంటికి అతిథులు వచ్చారు, అనుకోకుండా వచ్చారు, నా దగ్గర ఏమీ లేదు వారికి పెట్టడానికి, కొంచెం రొట్టె అయినా నాకు ఇవ్వు, నేను వారికి పెడతాకని చెప్పేసి డోర్ టప్ప టప్ప కొడుతుంటే, ఆ స్నేహితుడు అంటాడంట, నా పిల్లలు పడుకుంటున్నారు, మేము నిద్రపోతున్నాము అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. కానీ అతనికి వేరే ఆప్షన్ లేదు, ఈ స్నేహితుడి దగ్గర అడగడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అప్పుడు ఏం చేస్తాడు, పదే 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 తలుపు తడుతూ ఉన్నప్పుడు, అరే ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా నా స్నేహితుడు కదా, ఇబ్బంది పడుతున్నాడు కదా అని అతనికి జాలి కలిగి వెళ్ళి ఆ డోర్ తీసి అతనికి సహాయం చేస్తాడు కదా. అలాగే మీరు కూడా, మీకు దేవుడే దిక్కు, నాకు దేవుడే దిక్కు. మన పరిస్థితులు తలకిందులుగా ఉన్నప్పటికీ, మన జీవిత అనే ఓడ అతలాకుతలం అయిపోతున్నప్పటికీ కూడా మనకి దేవుడే దిక్కు. పదే పదే ఆ యొక్క స్నేహితుడు తలుపు కొడుతుంటేనే ఆ స్నేహితుడి హృదయం కదిలిపోయింది అంటే, దేవుడు మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా. సో పదే పదే ఆయన్ని అడుగుతున్నప్పుడు ఆయన మనకి ఎందుకు ఇవ్వరు? అందుకే వాక్యంలో ఆయనే చెప్తారు ఏమంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. కానీ మీ దగ్గర ఉండకూడనిది ఏంటి అంటే, అపనమ్మికను మీరు కలిగి ఉండకుడి, అనుమానం అనేది మీ మనసులోకి రానివ్వకుడి. మీరు 5 పిచ్చుకలు ఒక దేనారమునికి కొన్నప్పుడు దాంట్లో ఒక్క పిచ్చుక కూడా దేవుని ఎదుట మరువబడదంట. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. ఇంకా చెప్పాలి అంటే, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయి. ప్రతిదీ కూడా, మన హెయిర్లో ఉన్న తల వెంట్రుకలు అన్నీ కూడా ఆయన లెక్కింపబడి ఉన్నాయంటే ఆయన దగ్గర. మనం ఆయన దగ్గర వాటికంటే శ్రేష్ఠులము కనుక తప్పకుండా, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకి మంచి ఈవెలు ఇవ్వాలనుకుంటున్నారు కదా. రొట్టెని అడిగితే రాతిని ఎవరు ఇవ్వరు కదా, చేపను అడిగితే పాముని ఇవ్వరు కదా. అలాగే మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తప్పగా మీరు అడుగు వాటినెల్లను ఆయన సమయంలో మీకు దయచేస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, అపనమ్మిక లేకుండా, అలసిపోకుండా, విశ్వాసముతో ఆయన పాదాలే పట్టుకొని పెనుగులాడినప్పుడు తప్పగా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక.